ఈ లెక్కనైతే చాలా నింపేవాడిని గోవిందపురాన్ని. దేవుని కృప, గట్టిగా నేను అందరిలా పనిచేసి ఉంటే 100 సంఘాలు పడేయండి నాకు. 100 సంఘాలు ఎప్పుడు కూడా అభిమానులు ఉన్నారు సార్. నేను అడుగుపెట్టిన ప్రతి ఏరియాలో ఎప్పుడు కూడా పిచ్చి అభిమానులు ఉన్నారు. వాళ్ళ అభిమానాన్ని క్యాచ్ చేసుకొని చిన్న ఒక చోట పాతను పెడతా, ఒక 10 మంది పోగేసి మెల్లగా టష్, అయ్యో ఎవరో పాస్టర్ గారు వచ్చాడో, దెయ్యాలు పారిపోతున్నాయి, ఏమేమో జరుగుతున్నాయి రా రా. నేను కౌంట్ చేస్తే 100 సంఘాలు, కనీసం గట్టిగా లాగితే 60 సంఘాలు నా కవరింగ్లు ఉండేవి. కొన్ని ఏరియాలో స్థలాలు కూడా ఇస్తామన్నారండి, చర్చి కట్టమని. నీకు దండం రా నాయన, ఆల్రెడీ సంఘం ఉందిగా, మళ్ళీ నేను సంఘం కట్టేది ఏంది అని అలా వదులుకొని వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి నా కాడ. నాకెందుకో నా బ్యానర్ కనబడాలా, నా బోర్డు కనబడాలా, నా ఫోటో కనబడాలనుకుంటే అందరితో పాటు సమాన పోటీ పడేవాడిని. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నాకు మనుషుల్లో కనబడే పరిచర్య కంటే మహిమలో కట్టబడే పరిచర్య ఎన్నదగిందిగా కనబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే, గడ్డు దెయ్యం పట్టింది అన్నప్పుడల్లా ఏం గడ్డు దెయ్యాలు వచ్చినప్పుడు పరిస్థితి ఎత్తాడు, ఈ ఫోటో చూస్తాడు అంటాడు. ఏందనుకుంటే అయ్యగారు చెప్పాడు, మనం ఇంట్లో పెద్ద సైతం ఉందిరా, దాన్ని గెలుతున్నా, ఇది పెద్ద లెక్క అన్న ధైర్యం కొరకు. అంటే పాస్టర్ గారు పిరుకోడు, నేను కూడా పిరుకోండి. ఎందుకో తెలుసా, మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మిమ్మల్ని కట్టలేని చేతగాను, నాలుగు ఏం చేస్తాను అనిపిస్తుంది నాకు. దేవుడికి స్తోత్రం కలుగును. కానీ నిజం నాకు గుర్తుకొచ్చేది మీరే, మిమ్మల్నే కట్టలేక సత్తుంటిని. ఇక నా పెద్ద పోటుగాడినా 100 సంఘాలు వెనకలేసుకుని ఏం చేద్దామని 100 మందిని మిమ్మల్ని సక్రంగా కట్టలేక సత్తున్నాయడ, ఆరి అల్లాడి సత్తుంటిని. ఇక 100 సంఘాలు వేసుకుని ఎవడు చెప్పడానికి, మై గారికి 100 సంఘాలు ఉన్నాయి తెలుసు. ఎవరురా చార్లెస్ పెళ్ళి, అయ్యి బాబా ఆయన పైరండే అని చెప్పడం బాగానే పంపబడితే ఏమని చెప్పడం కదా. నేను కూడా ఆ పాట గారు చూసిన మీ ఫోటో మేము మీ చూస్తా, ఏళ్ళే కట్టలేకపోతున్నా, నాకు ఎందుకయ్యా అక్కడ చాలే నా బతుకని మళ్ళీ ధైర్యం తీసుకొని మీకు అడగొస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తనండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఎవరికంటే? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మా టాలెంట్ లో, మా ప్రయోగాలు సంఘాన్ని కట్టం. మేము టాలెంట్ చూపిస్తాం, మేము పాటకాలం అనుకోండి, ఆహా ఓ పరలోకం పోయి వెనక్కి వచ్చినట్టు ఉందయ్యా. వెనక్కి వస్తాం మరి, ఆడకు పోవు, అది నీకు అర్థం కావట్లే. ఆడికి పోయి వస్తాం అంతే, ఆడికి పోయే ఛాన్సులు అయితే లేవురు అయ్యా. నీ మనసులో మా ఫోటో కాదు కమండాల్సింది, ఎవరి ఫోటో? యేసయ్య ఫోటో. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా దిక్కేది ఏందో నాకు తెలుసు. నేను ఎంతలో ఉండాలో అంతలో ఉండి పని చేస్తేనే దేవుని మహిమ ప్రజల్లో నిలబడుద్ది. సేవకుడు మరుగై ఉన్న సంఘానికి బలం, సేవకుడు మరుగై ఉన్న సంఘానికి బలం. మా ప్రయోగాలు, మా టాలెంట్లు, మా ప్రయత్నాలు సంఘాన్ని కట్టవు. ఒకవేళ కట్టినట్టుకున్నా అది మనుషుల్లో కనబడే పరిచర్య, మహిమలో కనబడని పరిచర్య. అది నా బాధ, నా బోధ ఒకటే, మిమ్మల్ని క్రీస్తులో పరిశుద్ధాత్ముడు కట్టునుగాక. ఆమేన్. కొరింథీ పత్రిక ఒక మాట ఉంది చూడండి ఒకసారి. కొరింథీ రాసిన పత్రికలో రండి త్వరగా. కొరింథీ పత్రిక కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము ఏ జ్ఞానం? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఆ మాట నాకేం బోధిస్తుంది అంటే, మా మనుషుల జ్ఞానం ఏం తెలుసా? నువ్వురా, దేవుడు అర్థం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు ఆయన. ఎట్లా హేమార్చే ఈ సావు తెలివితేటలు ఈరోజు చాలా మందికి ఎక్కువైనాయి.
కనుక మర్చిపోవద్దు సంగమా. పద్దాకులు ఈ పద్దాకులు నేను చేసుకోను. యోనా కంటే గొప్పోడు. ఈ 6 నేల మీద దేవుని చేత బలంగా వాడబడిన ఓ పెద్ద సంఘ కాపరిగా ఈ నూతన నాగరికతల్లో కనబడుతున్న పౌలు యాంగిచో కంటే గొప్పవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాటలో చెప్పాలని, గుంటూరు జిల్లాలో దేవుని సేవ ప్రారంభించబడి ప్రపంచవ్యాప్తంగా సంఘాలు కట్టి వాడబడి దేవుని చేతిలోకి వెళ్ళిపోయిన ఏ సన్నగారి కంటే గొప్పోడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యోనా కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు. దైవజనులు ఎవరిని మనం గొప్పగా ఎంచుకుంటున్నామో వాళ్ళందరికంటే గొప్పోడు. చాలా మందికి వాక్యం చెబుతుంటారు, ఓ గొప్ప దైవజనుడు చెప్పాడు, ఓ గొప్ప దైవజనుడు చెప్పాడు. నేనంట గొప్ప దైవజనుడు తీసి పక్కన పెట్టు, గొప్ప దేవుడు ఏం చెప్పాడు చెప్పు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప దైవజనుడు చెప్పడం కాదు, గొప్ప దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ బైబిల్ లేఖనం ఏం మాట్లాడుతుంది అది కావాలి. ఏర్పరచబడిన వారు సైతం మోసగించుటకు వాడు సమర్థుడు అని బైబిల్ చెప్తుంది. సేవా క్రమాన్ని పాడు చేసే ఏ పరిధులు ఉండకూడదో. నీ నామంపేట అద్భుతాలు చేసావయ్యా, నీ నామంపేట దెయ్యాలను కొట్టివయ్యా, నా నామంపేట ప్రవచనాలు చెప్పిన ప్రవచనాలు ఒక్కటి తప్పులు అన్ని నెరవేర్చబడ్డాయి. నీకు పెళ్ళి అవుద్దన్నా పెళ్ళి అయిపోయింది, నీకు పిల్లలన్నా పిల్లలు పుట్టారు, నీ కాపురం పెటాకలు అవుద్దన్న పెటాకలు అయిపోయింది. అయ్యి బాబోయ్ అయ్యగారు పలికింది చూసుకో, ధామ్గా జరిగిపోతుంది. కానీ నీకు గర్భం తెరుస్తాడు దేవుడు, అంతే అద్భుతం. గర్భసంచి లేదా రైట్ నౌ అన్నాడు, అంతే వచ్చేసింది అంతే. అయ్యి బాబోయ్ వీళ్ళందరూ ఆడికెళ్ళి అయ్యా నీ నామం పేట ప్రవచనాలు చెప్పాం, నీ నామం టచ్ అంటే చాలు దెయ్యాలు గడగడగడగడలాడు, జనాలు విడిచిపోయాయి, కణుతులు కరిగిపోయినాయి, కుంటోళ్ళు లేచి నడిచారు, మోగోళ్ళు మాట్లాడారు, చెవిటోళ్ళు విన్నారు, గుడ్డోళ్ళు చూశారు, నడ్డోళ్ళు కూడా నడుచుకుని పోయారు, ఓసగాలు చేతులను బాగుపడ్డారు, చచ్చిపోయిన శవాలు లేచాయి. మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. ఓరు నాయన ఎంత రాయేసావయ్యా గుండెల్లో. అయ్యి బాబు మేము తెలీదా, నీ నామంలో అద్భుతాలు చేసావయ్యా, నీ నామంలో ప్రవచించావయ్యా, నీ నామంలోనే. అక్కడ ఒక మాట ఉంది, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి సేవాక్రమాన్ని సేవను పాడు చేసే సాగు తెలివితేటలు ఏదైనా అది అక్రమమే. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అన్నాడు అంతే. అంటే సేవకు ఒక క్రమం ఉంది, ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. ఆ పద్ధతి ప్రకారం పోతే మేము కనబడం, దేవుడే కనబడతాడు. మేము వినబడం, దేవుడి వాక్యం వినబడుద్ది. కనుక ఇవన్నీ కాదు, మేము కనబడాలి, మేము ఫోకస్ అవ్వాలి, మేమే కనబడాలి. ఆ ప్రయత్నాలు, ఆ పిచ్చి ఆలోచనలు నేను అంటాను సంఘాలని పాడు చేస్తాయి. దేవుని దృష్టిలో నువ్వు కనబడవు, నువ్వు ఎవరో తెలియదని దాఖలాలు ఉన్నాయి. ఈ వచనం నాకు చూపించి చాలాసార్లు చదివే బైబిల్, కానీ ఆ వాక్యంలో ఉన్న ప్రకటన అర్థమైనప్పుడు ప్రభా వద్దు, ఇటువంటి సేవ వద్దు, నువ్వు గుర్తించే సేవ నాకు చాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచం చార్లెస్ విన్ను గుర్తించకపోవచ్చు, గోవిందపురం చివరి భాగం వాళ్ళు గుర్తించకపోవచ్చు, ఎవరు గుర్తించబోయినా నీకు నేను గుర్తుండే చాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గుర్తింపుల కోసం ప్రయత్నాలు చేయడం, ప్రయోగాలు చేయడం, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పక్క సంఘాలు పాటు చేయడం, ఇదంతా చెత్త. దేవుడు గుర్తించే సేవ చేయడమే మాకు ఇవ్వబడిన ప్రథమ బాధ్యత. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.